Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి పుణ్య దంపతులు 62 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని వారి కుమారులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో వారి కుటుంబీకులు రాతి కట్టడంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే స్వామి దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణ చేసి వైకుంఠ ద్వారం ద్వారా బయటికి రావడం అనేది చాలా విశేషంగా చెప్తారు. ఇవాళ శ్రీ భక్తాంజనేయ స్వామివారికి నూతనంగా గతంలో ఉన్న ఆలయం స్థానంలో నూతనంగా రాతి ఆలయం స్టోన్ తోటి ఆలయం అంతా నిర్మాణం చేశాం. అలాగే భక్తులకి స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి బయట నుంచి ఉత్తర ద్వారం అంటే ఈశాన్యంలో ఉన్న వైకుంఠ ద్వారం ద్వారా బయటకు వస్తాం. అది విశేషం. అది మన ఆలయంలో ఏర్పాటు చేసి ఇప్పటివరకు వేలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం అందరూ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సమయం లేదు కాబట్టి ఈ సాయంత్రం వరకు కూడా ప్రజలు వస్తూనే ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటి కాడపడిన భక్తుల నుంచి కూడా భక్తులందరికీ ఆ భక్తాంజనేయ స్వామి, ఆ సీతారామచంద్రమూర్తి మరి అనుగ్రహం అందరికీ కలగాలని, అందరూ కోరికలు నెరవేరాలని, ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అభివృద్ధి పథకాలు నడవాలని, ముఖ్యంగా ప్రకృతి అన్ని రకాలుగా రైతాంగాన్ని సహకరించి అందరూ బాగా పండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పెరుగుతుండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకొని రేపటి రోజున సీతారామస్వామిల కళ్యాణం జరుగుతుంది. ఉదయం 7:30 గంటల నుంచి, అలాగే కళ్యాణం అనంతరం 11 గంటల నుంచి అన్నప్రసాదంతో సంతర్పణ కార్యక్రమం వేలాది మందికి సంతర్పణ అన్నప్రసాదం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ తెలియజేస్తారు. అలాగే ఈ సంవత్సరం విశేషంగా స్వామివారి ఆలయ ప్రతిష్ఠ చేశాం కాబట్టి మరి సీతారామచంద్రుల వారికి సామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేయాలని సంకల్పించి సోమవారం నాడు సామ్రాజ్య పట్టాభిషేకం మరి స్వామివారికి విశేషంగా చేయబడుతుంది. ఆ రోజు కూడా పట్టాభిషేక అనంతరం స్వామివారి గ్రామంలో ఊరేగింపుగా అన్ని వీధులు తిరిగి వచ్చిన భక్తులందరికీ మళ్ళీ మరి అందరికీ ముస్లింలకి కూడా మరి ప్రసాద వితరణ కార్యక్రమం కూడా అందరికీ భక్తులు ఈరోజు ఎలా వచ్చారో రేపు ఎల్లుండి కూడా స్వామివారి కార్యక్రమాలతో నిర్వహించి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ధరించి తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలోని మారుతి స్వామి ఆలయాన్ని ముక్కోటి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలతో, తమలపాకులతో ఆలయమంతా విశిష్ట అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు భాగ్యలక్ష్మిపేటలోని మారుతి స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం ఒకప్పుడు చాలా చిన్న ఆలయం. అయితే దీన్ని పునర్నిర్మించి గొర్రెల శ్రీధర్ ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి దర్శించుకునే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రధానంగా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే
అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నట్టుగా కూడా చరిత్ర చెబుతుంది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఏంటి? శ్రీధర్ గారు నడిచేసి చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ రోజు ఏదైతే మరి గత 45 సంవత్సరాలు ఇక్కడ చిన్న గుడి ఉండేది, ఆ చిన్న గుడిని మేము చిన్నదైపోయి శిథిలావస్థలు అవుతుందని చెప్పి నేను అలాగే ఈ మారుతి స్వామి యువజన కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి 2018లో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 2019లో దీన్ని పునఃప్రతిష్ఠ చేశాం. ఆ రోజు నుంచి కూడా విశేషమైన అలంకారాలతో ఈ రోజు వరకు ఇది 5వ సంవత్సరం. విశేషమైన అలంకారాలు, విశేషమైన పూజా విధానాలు, అలాగే విశేషమైన హోమాలు చేసుకుంటూ ప్రతిరోజు మరి అలంకరణ చేస్తూ ఏదైతే మరి భక్తులకు ఉత్తరద్వార దర్శనంగా ఏదైతే ఇప్పుడు మరి ముక్కోటి ఏకాదశి రోజున మనం ఉపవాస కార్యక్రమాలు చేసి ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షం మనందరికీ ఉంటదని చెప్పి ప్రగాఢ నమ్మకంతో మరి ఆ స్వామిని పూజిస్తూ మాకు కూడా ఈ మారుతి స్వామిని పూజిస్తే ఈ స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి, ఏ కష్ట నష్టం వచ్చినా సరే స్వామి దగ్గర చెప్పుకున్న వెంటనే మాకు ఉపశమనం కలుగుతుంది. ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అటువంటి మహత్ కార్యం కాబట్టి, అటువంటి మహాశక్తి ఉన్న మారుతి స్వామి కాబట్టి విశేషంగా ఈ రోజు ఉదయం సుమారుగా 5 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మరి జనాలు రావడం జరుగుతూనే ఉంది. మహిళా సోదరిమణులు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే మారుతి స్వామి యువజన కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో మరి మేమందరం కూడా మాలలు ధరించి ఈ స్వామి సేవ చేసుకునే విధంగా కమిటీ సభ్యులందరూ కూడా మాలలు ధరించి 5 రోజులు కూడా ముక్కోటి కార్యక్రమాలు చేసి ఆ తర్వాత మేము అన్న సమారాధన కార్యక్రమం చేసి తర్వాత మేము మధ్యాహ్నం గుడికి వెళ్ళి మాలలు తీసి ఆ స్వామికి దీక్షను విరంపజేసే కార్యక్రమం చేస్తా ఉంటాం. మీరు చెప్పండి, మహిళలకి ఎలాంటి పూజలు జరుగుతాయి ప్రత్యేకమైన? భాగ్యలక్ష్మిపేటలోని మారుతి స్వామి గుడి వద్ద గడిచిన 11 రోజులుగా విశేషమైనటువంటి పూజలు స్వామివారికి జరుగుతున్నాయండి. మహిళలు సింధూర అర్చనలతో ఉదయం నుంచి కూడా ఈ రోజు విశేష అర్చనలు జరుగుతున్నాయి. ఇక్కడ మారుతి స్వామి గుడి దగ్గర భక్తులందరికీ కూడా అమితమైనటువంటి నమ్మకం, ఆయన చల్లగా చూస్తారు, కష్టాలను వింటారు అనేటువంటి నమ్మకం మహిళలందరికీ కూడా ఉంది. ప్రతి రోజు కూడా గుడికి వస్తారు ప్రతి ఒక్కరు కూడా. అయితే విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ 5 రోజులు కూడా సింధూరంతో అర్చనలు చేయడం జరుగుతుందండి. అదే విధంగా హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అది వీళ్ళు చెప్తున్న మాట, కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ మారుతి స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రత్యేకమైన పూజలు, హోమాలు నిర్వహిస్తారు. చూస్తున్నానండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ గురి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి గత 50 సంవత్సరాలుగా ఇక్కడ హనుమాన్ టెంపుల్, భక్తాంజనేయ స్వామి టెంపుల్ మరి వైభవపేతంగా జరిగి మరి తమ్ముడు శ్రీధరు గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మరి పునర్నిర్మాణం చేయడం కానీ గుడి అక్కడి నుంచి కూడా అనేకమైన కార్యక్రమాలు భక్తి పారవశ్యంతో ఆ స్వామివారి సేవలో పునీతమై ఈ చుట్టుపక్కల ప్రాంతానంతటా కూడా సుభిక్షంగా ఉండాలని మరి ఆ తమ్ముడు చేసిన సేవలు మరి అందరూ కూడా ఆ భగవంతుడు అందరినీ కూడా గుర్తించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ స్వామివారు ఎల్లవేళ అందరినీ చూడాలని, అలాగే తమ్ముడు సోదరుడు అనేకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కానీ ఇటు భక్తి పారవశ్యమైన కార్యక్రమాలు కానీ ఎన్నో చేస్తాడు. వాళ్ళు ఆ దంపతులిద్దరు కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని కోరుకుంటూ సెలవు. సమస్త భక్త జనానికి, ప్రజలకు కూడా ముక్కోడి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ప్రాంతంలో చాలా చిన్న గుడి ఉండేది, దాన్ని ఇక్కడున్న శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ గుడిని ఆధునీకరించడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఉత్సవాలు చేయడం పట్ల వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాం. ఆ స్వామి యొక్క దయతో ఈ ప్రాంతంలో రైతాంగం కానీ, ఇతర వర్గాలు కానీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి శ్రీధర్ గారు ఇంత వైభవంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు. ప్రజలందరితో కూడా భక్తిభావం పెంపొందే విధంగా ఆయన అనేక ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్న ఆయనకి మరియు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో వేకువజాము నుండి భక్తుల క్యూ లైన్లో నిలబడి దైవ దర్శనానికి బారులు తీరారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో మా గౌరవాధ్యక్షులు మారాంతేశ్వర ఆధ్వర్యంలో ఆరోగ్య సంఘం అధ్యక్షులు మరి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో
ఈరోజు రంగరంగ వైభవంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఇక్కడ స్వామివారిని నిలబెట్టి మరి విశేష భక్తులు కూడా అందరూ కూడా వచ్చి వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అలాగే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి కార్యక్రమం కూడా అలాగే మన పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేయడం జరుగుతుంది. మరి ఆర్యవైశ్య సంఘం చేసే ప్రతి కార్యక్రమం కూడా పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగే విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అలాగే ఆర్యవైశ్య సంఘం ఏ పని చేసినా సరే ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మరి ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేవలసిందిగా కోరి ప్రార్థన. జై వాసవి. జై వాసవి. ఈ వాసవి కంచికాపురం పంచాయతీ క్షేత్రంలో ధనుర్మాసం సందర్భంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా స్వామివారికి ఉదయం 4:30 నుంచి లక్ష్మీనారాయణ స్వామివారికి అభిషేకాలు అవి జరుగుతాయి. 50 మంది భక్తులు కూడా ఈ 30 రోజులు కూడా వచ్చి అభిషేక కార్యక్రమంలో ఎవరైనా కూడా పాల్పంచుకోవచ్చు. 50 మంది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు ముక్కోటి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి భక్తులు బారులు తీరి ఆ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం జరిగింది. అంతేకాకుండా 50 మంది భక్తులు కూడా మీకు మన పంచాయతీ క్షేత్రంలో 10 దేవాలయాలు ఉన్నాయి. ఎంచేతంటే అలాగే కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అలాగే సూర్యనారాయణమూర్తి, లక్ష్మీనారాయణుడు, వాసవి కంచికాపరమేశ్వరి అమ్మవారు, అలాగే కాలభైరవుడు, అలాగే ఉమాచంద్రశేఖర స్వామి ఉన్నాయి. నవగ్రహ ప్రత్యేకంగా నవగ్రహ దేవతలు కూడా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఏం చేద్దంటే ఏ ఒక్కరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న అందరి దేవతలు కటాక్షం పొందుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ముక్కోటి సందర్భంగా ఒక వాసవి కంచికాపరమేశ్వరి అమ్మవారికి ఒక భక్తుడు 250 గ్రాములు వెండి మాకు ఇవ్వటం జరిగింది, ఇస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు కేజీ వెండి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కేజీ వెండి కూడా అమ్మవారికి రోజు 108 కమల పుష్పాలు తయారు చేయించి ఈరోజు ఇవ్వటం జరిగింది. ఏం చేద్దంటే ఆయన చెప్పాడు, మా అమ్మవారి తలుచుకుని ఏ పని చేసినప్పుడు కూడా నాకు అంతా కూడా చాలా బాగుంటుందండి అని చెప్పేసి ఆయన క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాగే సోమశెట్టి వెంకటేశ్వరరావు గారి కొడుకు వెంకటేష్ అబ్బాయి పేరు కొబ్బరి తోటలో క్యాటరింగ్ చేస్తాడు. ఏం చేద్దంటే ఈరోజు పొద్దున్నే వచ్చి ఆ అమ్మవారికి పుష్పాలు సమర్పించి వెళ్ళారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సానం రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా పుష్పాలతో అలంకరించారు. జై శ్రీరామ్. మన ముందుగా ఇక్కడ ఈ రామాలయం, వెంకటేశ్వర స్వామి, భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి ఈ గుడి నిర్మించడానికి ముందు మన గోగుల వీరాస్వామి గారు, వాళ్ళ సతీమణి గారు సత్యవతి గారు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ అంగీకరించడం వలన ఈ స్థలం మనకి ఇవ్వడం వలన ఈ గుడి ఇంత అద్భుతంగా కట్టడం జరిగింది. అలాగే మామగారు కూడా వెనకాల ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ మా కమిటీ తరఫున మా శ్రీనివాసరామాలయం లలితాపాలన సభ్యులు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతమైన గుడి వచ్చిందని ముందు సైట్ వాళ్ళు ఇవ్వబట్టి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉంటే లలితాపురంలో కానీ మా సుబ్బారావుపేటలో ఉండి మహిళలకు కానీ వీళ్ళకి కానీ అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం జరుగుతున్నాయి. ప్రజల సహకారం, మా కమిటీ వాళ్ళ సహకారం, వీళ్ళందరి సహకారం ఉండబట్టి ఈ కార్యక్రమం ఒక్కడి వల్ల అయ్యే కార్యక్రమం కాదు. ఇది తలకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగా మాకు సహకరించినటువంటి మా వాళ్ళందరికీ కూడా ఈ శ్రీనివాసరావు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఆ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి శనివారం కూడా 108 ప్రదర్శనలు చేసినట్టయితే వాళ్ళు అనుకున్న కోరికలు దిగ్విజయంగా తీరుతున్నాయని చెప్పడం జరిగింది. దానికి నిదర్శనంగా
ఒక ఆయన జాబ్ కోసం చాలా ట్రై చేశాడు. ఆయనకి కరెక్ట్ గా 108 దర్శనాలు చేసిన 7 వారంలోనే ఆ స్వామివారు 60,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆయన మా గుడికి ఏం చేస్తున్నారంటే, సార్ మాకు ఇలా జరిగింది, ఈ కార్యక్రమం వల్ల స్వామివారికి ప్రతి శనివారం కూడా కొండవదండ నేను ఇస్తానని అని చెప్పి పంపడం, కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినా సరే స్వామివారి కృపాకటాక్షం మా మీద ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటానని చెప్పి ప్రతి శనివారం కూడా కొండవదండకి ఆయన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, మా ఈస్ట్ గారు సత్యనారాయణ గారు, జాన్ సత్యనారాయణ గారు, వాళ్ళు కూడా ఈ గుడి నిమిత్తం పొద్దున మాటలు మాకంటే వయసు పెద్ద అయినా సరే మాకంటే ముందే పొద్దునే వచ్చి ఇక్కడ కావాల్సిన కొబ్బరికాయలు కానీ ఇంకోటి కానీ ఏమైనా వస్తువులు కావాలన్నా చిన్నపిల్లలు తిరుగుతున్న ఆయన కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్న ప్రతి వాళ్ళకి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ గుడి నిమిత్తం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ వెంకటేశ్వర వారి దివ్యాశీస్సులు నిండుగా ఉండాలని మా కమిటీ వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జై శ్రీరామ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో గల భక్తాంజనేయ స్వామి గుడి వద్ద అత్తిలి అప్పు జ్ఞాపకార్థం సుమారుగా 2,000 మందికి అత్తిలి రామారావు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా సోదర సమానుడు అత్తిలి రామారావు గారి పుత్రుడైనటువంటి అప్పు మరణించి ఈ రోజుకి 9 సంవత్సరాలు అవడం. గత 9 సంవత్సరాలుగా కూడా అతని జ్ఞాపకార్థం ఈ చిన్నాయస్వామి గుడి దగ్గర ముక్కోటి ఏకాదశి రోజున సుమారు 2-3 వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం. ఏం చేద్దంటే ఇటువంటి కార్యక్రమంలో మళ్ళీ మా నిమ్మకాయల యూత్ కానీ అలాగే మా ఈల్ నాని గారి మిత్ర బృందం కానీ మేమందరం కూడా దీంట్లో పాల్గొనేలాగా ఆయన చేయడం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం వారి పుత్రుడి మీద వారికి ఉన్నటువంటి మమకారం, వాత్సల్యంతో ఈ కార్యక్రమాలు నిరంతరము ఏమాత్రం నిర్విఘ్నంగా 9 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేసే పరిస్థితి. అప్పు యొక్క ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించి హాయిగా చక్కగా ఉండి ఆయన స్వర్గ సుఖాలు అనుభవించాలి, స్వర్గలోకంలో ఉండాలని చెప్పి ఆ తండ్రి యొక్క కోరిక. ఆ సందర్భంగానే ముక్కోటినాడు అన్నదానం కుమారుడు ఆయన యొక్క ఆశీస్సులతోటి అత్తిలి రామారావు గారు ఈ యొక్క వాళ్ళ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపుగా 2,000 నుంచి 3,000 మందికి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయన కుటుంబానికి మరియు వాళ్ళ కుమారుడు యొక్క ఆత్మకి, పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాల నుంచి, అలాగే ఆయన కుటుంబానికి ఆంజనేయ స్వామి భక్తుల ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న చిన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అత్తిలి రామారావు గారు గత 9 సంవత్సరాలుగా వారి కుమారుడి యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ సుమారు 2,000 మంది నుంచి 3,000 మందికి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం ఈ ముక్కోటి పర్వదినాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ కుమారుడు అప్పు అని తాడేపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్లో ఎంతో యాక్టివ్ పర్సన్గా పనిచేసేవాడు. అలాగే మా నిమ్మకాయల యూత్కి చేదుడు వాదుడుగా ఉంటూ మేము చేసే అనేక సేవా కార్యక్రమాల్లో పబ్లిక్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ మా ముందుండి నడిచేటువంటి వ్యక్తి కీర్తిశేషులు అప్పు మరణానంతరం మా నిమ్మకాయల యూత్ వారి కారే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆందోళన చెందిన సందర్భంలో ఆ భగవంతుడు ఒక ముక్కోటి ఏకాదశి పర్వదినాల సందర్భంగా ప్రతి ఏటా తండ్రి వారు అయినటువంటి మన అత్తిలి రామారావు గారు వారి కుమారుడికి ఒక జ్ఞాపకార్థం ఈ యొక్క ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రతి సంవత్సరం సుమారు 9 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అందులో భాగస్వాములుగా ఈల్ నాని గారు మిత్రబంధమైనటువంటి మేము, మా మార్చెట్టి సుబ్బారావు గారు, మరి దాంట్లో జగన్. ఈరోజు ఎంతో పర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా బాబాయ్ అత్తిలి రామారావు గారు వాళ్ళ అబ్బాయి నిమ్మకాయల సభ్యుడు అప్పు జ్ఞాపకార్థం గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెద్ద ఎత్తున 2,000 మందికి నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అత్తిలి రామారావు కానీ, నిమ్మకాయల సత్యబాబు గారు కానీ ఆహ్వానించడం, సుబ్బారావు గారు కానీ, నేను కానీ, మా మిత్రులు మెరుగు రాజగోపాల్ గారు, పాలూరు సాయి గారు, అలాగే మహారాజ్ గారు, అలాగే గట్టరాజు గారు, అలాగే పండు గారు, ఆటగాళ్ళ పండు గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళ కుమారుడు చిన్న వయసులో
భగవంతుడి దగ్గరికి చేరినా కానీ వాళ్ళ అబ్బాయి జ్ఞాపకార్థం బాబాయ్ అత్తిలి రామారావు ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి ప్రజల్లో ఎప్పుడు కూడా మిత్రుల మధ్య ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి పర్వదినమైనటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం, దానికి ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మా సత్యబాబు నిమ్మకాయల సత్యబాబు గారు ఆధ్వర్యంలో జరుగుద్ది ఈ కార్యక్రమం. ఆయన మమ్మల్ని పిలవడం, మేము ఏ పనులు ఉన్నా కానీ నేను కానీ మా మిత్రులు సాయి గారు కానీ రాజగోపాల్ గారు కానీ సుబ్బారావు గారు కానీ మేము ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం అటెండ్ అవ్వడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చేసే మంచి తాడేపల్లిగూడెం ఆంజనేయులు మెమోరియల్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ హెచ్ఎం బ్రహ్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాక ఆటపాటల్లోనూ విజ్ఞానంలోనూ ముందుండాలని, సంస్కృతి సంప్రదాయాలను పాటించి అన్ని మతాలను ఆదరించాలని స్కూల్ విద్యార్థులకు తెలిపారు. ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ స్కూల్లో ఎప్పటి నుంచో కూడా మత సామరస్యాన్ని లాగా అన్ని పండుగలు పిల్లలకి వాళ్ళని ప్రిపేర్ చేసి అన్ని పండుగలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మొన్న అలాగే గణేష్ ప్రతిమలు తయారు చేయించి తర్వాత అలాగే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకున్నాం మన సంవత్సరం. ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకుని పిల్లలకి మత సామరస్యానికి ప్రతీకలుగా ఉండాలని, వాళ్ళకి విద్యతో పాటు సంస్కారం కూడా నేర్పాలని సదుద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ హై స్కూల్లో ముందస్తు పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటుంది. చాలా కలిసిమెలిసి ఆనందంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండుగలన్నీ కూడా మన మత సామరస్యానికి ఒక వేడుకగా నిర్వహించుకుంటూ పిల్లలకి విజ్ఞానంతో పాటు చదువుతో పాటు మరి మన సంస్కృతి సంప్రదాయాలు చేయాలనే ఆలోచనతో మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా పాఠశాల అసెంబ్లీ చైర్మన్ శ్రీ రాజేంద్ర గారికి, అలాగే అసెంబ్లీ సభ్యులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సిటీగేట్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం నేటికి 284వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతల ఆకివీడు వాస్తవ్యులు తమ్మన సోమశేఖరరావు, వరలక్ష్మి దంపతుల పెళ్లి రోజు వారి కొడుకు కోడలు అయ్యప్ప, మైథిలి, అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులు అయిన కూనల మంగారావు, కళ్యాణి దంపతుల జ్యేష్ఠ కుమారుడు అజయ్ ఆదిత్య భావనల పెళ్లి రోజు, తాత మనవడు ఇద్దరిది పెళ్లి రోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. ఏంటి తగ్గింది ఏంటి మధ్యలో సాంబార్ అటు పెట్టాం. మీరు వస్తారని తర్వాత నవరత్నాలు ప్రతి శనివారం వెంకటేశ్వర అన్నదానం నిర్వహించారు.
వారం చేరుకున్నందుకు నవరత్నాలు చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు ఆక్సిజన్ వాస్తవ్యులు తమ్మని సోమశేఖరరావు నల్లక్ష్మి గారి దంపతులు పెళ్లి రోజు వారి కొడుకు కోడలు అయ్యప్ప మైథిలి, అలాగే తాడేపల్లిగూడ మాస్టర్లైన కోనాల మంగారావు గారు కళ్యాణి దంపతులు జ్యేష్ఠ కుమారుడు అజయ్ ఆదిత్య భావన పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు విశేషం ఏమిటంటేనండి, ఈరోజు ముక్కోటి ఏకాదశి, అలాగే తాత మనవడు ఒకే రోజు పెళ్లి రోజు, ఈ మూడు కలిసి రావడం చాలా ఆనందదాయకం. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఆ కుటుంబానికి అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. మా నవరత్నాలు అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా, మన దేనినైనా ఇంకా ఇంకా కావాలంటాం. అన్నం మళ్ళీ చాలు అంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందరికీ అన్నదానం సహకరించి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాలు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో దగ్గర వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి గుడి, అభయాంజనేయ స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారు ప్రతి శనివారం నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 284వ వారానికి చేరుకుంది. ఇలాంటి ఎంత వైభవంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నవరత్నాల టీంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరున వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎవరిదైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, వాళ్ళ కుమారుడు లేక కుమార్తె విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి శుభవిషయాలు కలిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అత్యంత వైభవమైనటువంటి రోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున అన్నదానం నిర్వహించినటువంటి ఆ దాతలందరికీ ఆ కలియుగ వెంకటేశ్వరుడు అభయాంజనేయ స్వామి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య ప్రసాదించి రక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అన్నదానం స్వీకరించినటువంటి భక్తులందరికీ కూడా మనవి, ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నవరత్నాల టీం వాళ్ళు భావితరాల వారు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. దానాల్లోకెల్లా అన్నదానం నిన్న దానికి మించిన దానం మరొకటి లేదు. ఎవరైనా ఏదైనా ప్రసాదం వితరణ చేయదలుచుకుంటే నవరత్నాల టీం వారిని సంప్రదించవచ్చు. నవరత్నాల టీం వారి ఫోన్ నెంబర్ ఆ చెట్టు దగ్గర ఉంది. వాళ్ళతో సంప్రదించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ అన్నదానం నిర్వహించినటువంటి ఈ రోజు దాతలకి మా ఆర్టీసీ వారి తరఫున, భక్తజన బృందం తరఫున, నవరత్నాల టీం తరఫున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. హరే శ్రీనివాస. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడంతో వేకువజాము నుండి భక్తుల క్యూ లైన్లో నిలబడి దైవ దర్శనానికి బారులు తీరారు. బస్టాండ్ సమీపంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు శ్రీమతి నాగలక్ష్మి గారి దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ध्यानं नारायणं परः पंचगजय सर्वं दृश्यते सूर्यदेव अंतर्बहितः सर्वं व्याप्य नारायणस्थितः अनन्तविजयो गौतम समुद्रेऽङ्गं विश्वशम्भवं पद्मकोशप्रदेकाभिगं मुदयं ज्याम्यगोमुखम् अतो निश्यावदस्यान्देनाभ्यावपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायकं महतो सन्ततकं शिलाभस्तवं भत्याकोटिसन्निभम् तस्यान्ते तत्रकं दोष्मं दस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानगरं विश्वासर् विश्वतोमुखः शोकविजयशृङ्गाहारविजयरक्तभिः प्रियगोधमदस्यायेनस्मयस्य सन्तता सन्तावेदापादमस्तकः. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శేషమహల్ రోడ్ లో చైనా ఆంజనేయ స్వామి టెంపుల్ వడ విశేష పూజలు జరిగాయి. ఏకాదశి చదువుతున్నా అది దాని లెక్క అది అంటే మీకు వైకానస ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.